నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఏపీలో 10th ఎగ్జామ్స్ రీవాల్యుయేషన్కి సంబంధించి వివాదం చాలా గట్టిగా నడుస్తోంది. కూటమి పక్షాలకి వైసీపీకి మధ్య, ప్రత్యేకించి లోకేష్ జగన్ వార్లాగా ఇది మారిపోయింది. 1,00,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి తప్పడంతో దాదాపు 66,000 మంది అప్లై చేసుకుంటే 11,000 మందికి మార్కుల్లో తేడా, 50 నుంచి 60 మార్కుల దాకా తేడా వచ్చింది. చాలామంది ఉత్తీర్ణులయ్యారు. మరి ఇంత అద్భుతమైన టెక్నాలజీ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఇలా పేపర్ వాల్యుయేషన్లో ఎక్కడ జరుగుతుంది? మానవ తప్పిదమా లేకపోతే సాంకేతిక తప్పిదమా? దీని మీద చర్చ అయితే చాలా తీవ్ర స్థాయిలో. 10th పేపర్లు ఎత్తుకుపోయిన నువ్వా మాకు సంప్రదాయం చెప్పేదని లోకేష్ చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారికి బదులిచ్చారు. ఓవరాల్గా ఏంటంటే, మనం అమరావతి కట్టుకోగలుగుతున్నాం, పోలవరం కడుతున్నాం, కానీ 10th పేపర్లు సమంగా దిద్దలేకపోతున్నాం అనే మెసేజ్ అయితే చాలా బలంగా ఏపీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది, విద్యార్థుల్లోకి వెళ్ళిపోయింది. ఈ అంశం మీద బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సార్ కృష్ణాంజనేయులు గారు. శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, ఏంటి సార్ 11,000 మందికి దాదాపు మార్కులు 11-12 మార్కుల నుంచి 65 మార్కుల దాకా వేరియేషన్ వచ్చిందట. అమరావతి పోలవరం కట్టే హడావిడిలో 10th మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేకపోయింది ఈ ప్రభుత్వం. కృష్ణాంజనేయులు గారు. వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి రీవాల్యుయేషన్ అంశము ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితి. విద్యార్థులకు సంబంధించి ప్రధానంగా 10వ తరగతి అనేటువంటిది విద్యార్థులకి చాలా కీలకమైనటువంటిది. అంటే స్కూల్లో నుంచి కాలేజీలోకి వచ్చేటువంటి పరిస్థితి. ఎస్ఎస్సి బోర్డు ద్వారాగా ఈ విధమైనటువంటి పెంచడం, దీన్ని ఒకవేళ ఈ పరీక్షల్లో తప్పినటువంటి విద్యార్థులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవ్వటము, మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, ఇలాంటి ఘటనలు కూడా 10వ తరగతికి సంబంధించినటువంటి విషయంలోనే ఎక్కువ జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత విద్యార్థులు సున్నితంగా ఉంటారు. ఆ తర్వాత డిగ్రీ అవేన్ వచ్చిన తర్వాత వాళ్ళలో కొంత మెచ్యూరిటీ వచ్చేదానికి అవకాశం. అయితే ఈ 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి విషయంలో మూల్యాంకనం జరిగినటువంటి తీరును ఒకసారి మనం గమనిస్తే, ఇప్పుడు రీవాల్యుయేషన్ చేసినప్పుడు 1 నుంచి 5 మార్కుల డిఫరెన్స్ అటు ఇటుగా రావటం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయమే. అయితే ఈ 20 మార్కులు మొదటి మూల్యాంకనం సమయంలో వచ్చినప్పుడు రీవాల్యుయేషన్ 80-90 మార్కులు వచ్చినాయి అని అంటే దాన్ని మానవ తప్పిదం అని అనటానికి వీలు, ఖచ్చితంగా నిర్లక్ష్యం అనాల్సి. ఇలాగా కొన్ని కేసులు వెలుగు చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా ఎంత పర్సెంటేజ్ ఈ డిఫరెన్స్ ఉంది అనేటువంటి దాని మీద విద్యాశాఖ మంత్రి ప్రకారంగా 0.25% మాత్రమే ఈ వేరియేషన్ అయితే ఉంది. ఇది కూడా మానవ తప్పిదమే. దీనివల్ల మేము వీళ్ళమైనా తప్పులు చేసినటువంటి వాళ్ళమే చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. కానీ ఈ 0.25% ఉందా, లేదు అని అంటే 20% వరకు ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నాయా అంటే, రీవాల్యుయేషన్ తర్వాత, రీవాల్యుయేషన్ ముందు తప్పినటువంటి వాళ్ళు, రీవాల్యుయేషన్ తర్వాత పాస్ అయినటువంటి వాళ్ళ సంఖ్య అది 15 to 20% వరకు ఉంది అని అంటే వాటిని మాత్రం అనడానికి మనకు వీలయ్యేటువంటి అంశం కాదు. అయితే ఈ విషయంలో ఎందుకు ఇలాగుంది, ఏమైనా అశాస్త్రీయ పద్ధతిలో మన మూల్యాంకనం జరుగుతుందా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి పునరాలోచన చేసుకుంటే మంచిది. రాజకీయ విమర్శల అంశం ఒక ఎత్తు. రెండో అంశము, ఒకవేళ తప్పులు పొరపాట్లు ఉంటే వాటిని సమీక్షించుకోవటం వల్ల వచ్చేటువంటి నష్టం అయితే ఏమీ లేదు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. 1 మార్కు తేడాతో ఓడిపోయినటువంటి విద్యార్థి, అది మన 1 మార్కు కింద కనపడుతుంది. కానీ ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, నేను ఫెయిల్ అయ్యాను అనేటువంటి బాధతో, అతని జీవితం అంతా, ఇప్పుడు ఆ కుటుంబము ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటుంది ఆ విద్యార్థి మీద, ఆ కొడుకు మీద, ఆ కూతురు మీద. మరి అలాంటి వాళ్ళ జీవితాలు 1 మార్కుతోనే ఈ రోజున జీవితాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి ఉంటే,
ఈ విధంగా 20 మార్కుల నుంచి రీవాల్యుయేషన్ లో 90 మార్కులు అనేటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఎక్కడ లోపం ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి పునఃసమీక్ష చేసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంటుంది. అయితే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏమిటి అని అంటే ఎవరైనా ప్రతిపక్ష పార్టీ విమర్శ చేసినప్పుడు ఆ విమర్శల్ని తిప్పికొట్టడం, తిరిగి చేయటం అనే సంప్రదాయం అయితే ఇప్పుడు మొదలైంది. అది కరెక్ట్ కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని అంశాలను లేవనెత్తితే దాంట్లో అసలు లోపం ఉందా లేదా, ఈ మూల్యాంకనం రీవాల్యుయేషన్ లో తప్పులు ఉన్నాయా లేవా, మానవ తప్పిదమా లేదా మీరు పొరపాట్లా, అలాంటివి ఇక్కడ లేకపోతే రెండు వైపుల నుంచి అశాస్త్రీయ ఆశించడం జరిగాయి. తప్పేనండి కృష్ణాంజనేయులు గారు. ఆ రెండు వైపుల నుంచి నువ్వు 10th పేపర్లు ఎత్తుకెళ్ళినోడు నువ్వా మాకు చెప్పేది అనే స్థాయిలో ఆయన ఎదురుదాడికి దిగుతుంటే జరిగిన తప్పు ఏంటంటే దానికి ఇంకో ప్రశ్న ఎదురు ప్రశ్న వేస్తే ఎట్లాగా? శివరాజ్ సింగ్ చౌహాన్ని కమల్నాథ్ని చూసి నేర్చుకోవాలి వీళ్ళు. ఆయన బీజేపీ దిగిపోయి కమల్నాథ్ ప్రభుత్వం వచ్చినప్పుడు కమల్నాథ్ స్వేరింగ్ ఇన్ సెరమనీకి శివరాజ్ సింగ్ చౌహాన్ వెళ్ళి దగ్గరుండి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు, మర్యాదగా మాట్లాడుకున్నారు. ఆ సంస్కారం ఎప్పటికి వస్తుంది వీళ్ళకి? ఆయన లేవనెత్తాడు, ఆయన క్రెడిబిలిటీ గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడటం? తప్పు జరిగింది, నువ్వు ఎత్తుకెళ్ళిపోతే విచారణ చేయించే అప్పటి నుంచి విచారణ చేయించి మళ్ళీ జైల్లో పెట్టండి, కేసు పెట్టచ్చు కదా. శివపార్వతి గారు మీరు ఎట్లా చూస్తున్నారండి ఈ వాస్తవ మాట అండి? ఒక మాట, ఇప్పుడు జగన్ ఇప్పుడు ఈ మూల్యాంకనం సంబంధించినటువంటి వ్యవహారం, రీవాల్యుయేషన్ వ్యవహారం ఒక ఎత్తు అయితే, ఈ రోజున తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాల్సినటువంటి ఆయన రేపో మాపో వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతాడు. కొద్ది రోజులు అయితే చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి అయ్యేటువంటి వ్యక్తి. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి నువ్వు 10వ తరగతి పరీక్షా పత్రాలకు సంబంధించినటువంటి నువ్వు ఆ రోజున పేపర్లు తీసుకొని వెళ్ళిపోయావు అనేటువంటి విధంగా ఈయన ఉన్నారండి అప్పుడు? ఈయన దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా? బాధ్యతారహితమైనటువంటి